So hello guys, welcome back to another video of the channel Haven Trading University. ఈ రోజు మన వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనే విషయం మాట్లాడబోతున్నాం. ఇది ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో నౌ. అండ్ అసలు ఎందుకు మన ఇండియన్ వన్ రూపీ కాయిన్ అనేది వర్త్ ఆఫ్ 1.11 రూపీస్ అయింది. అంటే దాని ఎగ్జిస్టింగ్ వాల్యూ అనేది 1 రూపీ, బట్ దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది 1.11 రూపీస్. వై? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మన గవర్నమెంట్ అనేది ఎలా ప్రెసెంట్ ఇప్పుడు ఎలాగుందంటే, ఏదైనా చిన్న లూప్ హోల్ దొరికితే చాలు అందు నుంచి మనీ లాగేద్దామని చూస్తున్నారు. కానీ మనీ ప్రింట్ చేయడానికి, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎందుకు ఇంత ఎగ్జిస్టింగ్ వాల్యూ కంటే ఎందుకు ఎక్కువ ఆ, ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి, ఏం జరుగుతుందని చెప్పి ఈరోజు మనం క్లారిటీగా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు కదా, 1 రూపీ కాయిన్ యొక్క వాల్యూ అనేది ప్రెసెంట్ ఇండియాలో 1.11 రూపీస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తో ఉంది. అండ్ అలాగే కాస్ట్ ఆఫ్ నోట్స్ చూద్దాం. ఇక్కడ 10 రూపీ నోట్ అనేది ప్రింట్ చేయడానికి అండ్ తయారు చేయడానికి గవర్నమెంట్ కి పట్టేది 96 పైసెస్. పి అంటే పైసా అని. అండ్ 50 రూపీస్ ప్రింట్ చేయడానికి 1.11, సేమ్ యాజ్ 1 రూపీ. అండ్ 100 రూపీస్ నోట్ ప్రింట్ చేయడానికి 1.77 రూపీస్. అండ్ 500 రూపీస్ నోట్ ప్రింట్ చేయడానికి 2.29 రూపీస్ అయితే ఖర్చు అవుతుంది. అండ్ ఇంత తక్కువ కాస్ట్ అయినప్పుడు ఎందుకు మరి కాయిన్స్ కాస్ట్ చేయడం? అండ్ అలాగే ఇండియాకి అప్పు కూడా తీర్చొచ్చు కదా అంటే, నోట్స్ ఎక్కువగా ప్రింట్ చేస్తే దాని వాల్యూ డిక్రీజ్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అండ్ ఇరాన్ లాగే మన కంట్రీ కూడా అయిపోతుంది లాస్ట్ కి. సో అందుకే ఆ విధంగా ఎంతవరకు ప్రింట్ చేయాలో అంతవరకు ప్రింట్ చేస్తున్నారు. జనాలు దానికోసం కష్టపడేలా చేస్తున్నారు మన ఇండియన్ గవర్నమెంట్ అనేది. అండ్ మన అందరికీ ఉన్న బిగ్ $1 million క్వశ్చన్ ఏంటి అంటే, why government is going through this way and why they are manufacturing coins instead of notes? ఎందుకంటే నోట్స్ ఇంత చీప్ వస్తున్నాయి కదా, 10 రూపీస్ 96, 50 రూపీస్ 1.11 రూపీస్, 100 రూపీస్ 1.77, 500 రూపీస్ 2.29 రూపీస్కి వస్తుంది కదా. మరి ఎందుకు 1 రూపీ కాయిన్స్ లాగా 1 రూపీ కాయినే 1 రూపీ కాయిన్ ఎగ్జిస్టింగ్ వాల్యూ కంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ ఉంది కదా, ఎందుకు మరి గవర్నమెంట్ అనేది ఈ రూట్ లో వెళ్ళట్లేదు, ఎందుకు కాయిన్స్ మాత్రమే వెళ్తుంది అంటే? అండ్ అగైన్ మనం అడుగుతున్న క్వశ్చన్, ఇఫ్ కాయిన్స్ ఆర్ సో ఎక్స్పెన్సివ్, వై జస్ట్ ప్రింట్ పేపర్? వై నాట్ జస్ట్ ప్రింట్ పేపర్? కాయిన్స్ అనేవి ఓకే కాయిన్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకు పేపర్ తో వెళ్ళట్లేదు అని చెప్పి చాలా మందికి చాలా పెద్ద క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఈ అన్నిటికీ ఎందుకు అంటే ఆన్సర్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ గైస్. అండ్ ఏంటంటే, ఇన్ ద వ్యూ ఆఫ్ లైఫ్ స్పాన్. ఎందుకు లైఫ్ స్పాన్ ఎందుకు అంటున్నానంటే, కాయిన్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ 100 years ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఇప్పుడు ఖర్చు పెట్టడానికి వన్ రూపీ కాయిన్ ఖర్చు పెట్టడానికి 1.11 రూపీస్ అయినా సరే అది 100 సంవత్సరాల లైఫ్ స్పాన్ కన్నా ఎక్కువ వస్తుంది. కానీ పేపర్ వస్తుందా అంటే నో, పేపర్ కెన్ టియర్, కెన్ డిగ్రేడ్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్. ఎందుకు? పేపర్ అంటే చాలా రోజులకి నలిగిపోవచ్చు, ఆర్ ఫస్ట్ వన్ వీక్ నలిగిపోవడం, తర్వాత చిరిగిపోవడం, తర్వాత ఆ పేపర్ క్వాలిటీ తగ్గిపోవడం ఇలా జరుగుతుంది. అండ్ తర్వాత కూడా బ్యాంక్ వెళ్ళి మార్చుకోవచ్చు. కానీ దానికి అంత అవసరం లేదని చెప్పి ఎందుకు కాయిన్స్ ప్రింట్ చేయడం తప్పు కాదని చెప్పి ఇంకా ప్రింట్ చేస్తున్నారు. అండ్ టు మెయింటైన్ ద క్వాలిటీ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాయిన్స్. అఫ్ కోర్స్ కరెన్సీలో క్వాలిటీ ఉండదు కదా, క్వాలిటీని మెయింటైన్ చేయడానికి వాళ్ళైతే, అంటే మన గవర్నమెంట్ అయితే, మన ఇండియన్ గవర్నమెంట్ అయితే కాయిన్స్ అయితే ఇంకా ప్రిఫర్ చేస్తుంది టు ప్రింట్ అండ్ టు లాంచ్ ఇన్ టు ద మార్కెట్. సో గుర్తుపెట్టుకోండి గైస్, నెక్స్ట్ టైం మీ మైండ్ లో పెట్టుకోండి, ద 1 రూపీ కాయిన్ యువర్ హోల్డింగ్ ఈజ్ వర్త్ మోర్ దాన్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ వాల్యూ. అంటే ఒక 1 రూపీ కాయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే 1.11. అంటే దాని అర్థం ఏంటి అంటే, మీరు పట్టుకుంటుంది 1 రూపీ కాదు, ఇట్ ఈస్ 1.11 వాల్యూ ఉన్న 1 రూపీ. వెరీ చాలా ఫ్యూ అయితే అర్థం చేసుకుంటారు. 1 రూపీ ఒక వాల్యూ 1.11 రూపీస్. అంటే మీరు పట్టుకుంటుంది 1 రూపీ కాదు, 1.11 రూపీ ఉన్న వాల్యూ ఉన్న ఒక కాయిన్. ఇదైతే మీరు బాగా అర్థం చేసుకోండి గైస్. అండ్ ఆల్సో ఈ వీడియోకి తింటే రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.